ఓకే. ఈరోజు మనము ఈరోజు నుంచి వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోబోతున్నాం. ఓకే. వెబ్ టెక్నాలజీస్. ఐ విల్ గివ్ నోట్స్ ఆల్సో. ఓకే. నేను ఏదైతే టైప్ చేస్తున్నానో ఆ టైప్ చేసిన మొత్తం మీకు నోట్స్లో నేను మీకు కన్వర్ట్ చేస్తాను. ఓకే. వేర్ ఐ విల్ గివ్ HTML classes I will take. ఓకే. చూడండి, ఈ రోజు నుంచి మనము వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోబోతున్నాం. దానికి సంబంధించిన బేసిక్ కంటెంట్. ఓకే. అసలు మనం వెబ్ టెక్నాలజీస్ ఎందుకు నేర్చుకోవాలి మొత్తం A to Z నేను చెప్తాను. మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ రికార్డింగ్లోకి వెళ్ళి మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. సైలెంట్గా అన్ని పక్కన పెట్టేసి కొంచెంసేపు క్లాస్ వినండి. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే వెబ్ టెక్నాలజీస్, రైట్? వెబ్ టెక్నాలజీస్. అసలు ఈ వెబ్ టెక్నాలజీస్ ఎందుకు నేర్చుకోవాలి? ఫస్ట్ పాయింట్, వై యూ నీడ్ టు లెర్న్ వెబ్ టెక్నాలజీస్. ఓ సారీ. ఓకే. ఈ వెబ్ టెక్నాలజీస్ అంటే ఏమేమి ఉంటాయి, అసలు వెబ్ టెక్నాలజీస్ ఎందుకు నేర్చుకోవాలి, ఫస్ట్ టాపిక్ అది. ఓకే. ఈ వెబ్ టెక్నాలజీస్ కింద నేను ఏం కవర్ చేస్తానంటే మనం నేర్చుకోవాల్సింది HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి బేసిక్ అనమాట. ఓకే. ఈ బేసిక్ ఇవన్నీ వస్తే మనం తర్వాత మన రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదైనా మనం నేర్చుకోవచ్చు. ఓకే. మనకు కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి? HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే. ఈ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? కొంతమందికి ఓకే నేర్చుకుంటాం, అసలు ఎందుకు నేర్చుకోవాలని కూడా అర్థం కాదు, కానీ నేర్చుకుంటూ ఉంటాం. ఓకే. ఎందుకు నేర్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకున్నాను చూడండి, మన రియల్ టైమ్ అప్లికేషన్ ఏదైనా అమెజాన్ అప్లికేషన్ ఏదో తీసుకుంటున్నాను అనుకోండి. అమెజాన్. ఓకే. ఇది అమెజాన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ అమెజాన్ అప్లికేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. గేమింగ్ యాక్సెసరీస్. ఓకే. పీసీకి సంబంధించినవి, లేకపోతే మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అండ్ ఇలా క్లాత్కి సంబంధించినవి కానీ, లేకపోతే టాయ్స్ ఏమైనా కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మనం ఏం చేస్తున్నాము, ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాం. ఓకే. ఆన్లైన్ పర్చేజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలా పర్చేజ్ చేసేవాళ్ళం? మల్టీమీడియా ట్యాక్స్. ఇంతకుముందు ఎలా పర్చేజ్ చేసేవాళ్ళం? మనం వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే మనం వెళ్ళి సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి, మనం వెళ్ళి వెజిటబుల్ కొనడానికి కానీ ఎలా అయినా మనం వెళ్ళి బయటికి వెళ్ళి కొనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, అంతా ఆన్లైన్ సిస్టమే వచ్చింది కదా. ఇప్పుడు ఆన్లైన్లో ఏం చేస్తాం, మనం ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రోడక్ట్ని ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూటూత్ హెడ్సెట్ కావాలనుకోండి, హెడ్సెట్ మీద క్లిక్ చేసుకుంటాను, నాకు కావాల్సిన ప్రోడక్ట్లో మంచి ఏదైతే మంచి రివ్యూస్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటాను. సేమ్ అలానే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలంటే ఎవరన్నా ఈ అప్లికేషన్ క్రియేట్ చేయాలి కదా. అలా క్రియేట్ చేసిన అప్లికేషనే ఇదనమాట. మన ఏదైతే సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. దానికోసం ఇప్పుడు మనం వెబ్ ఎందుకు నేర్చుకుంటున్నాం, వెబ్ టెక్నాలజీస్ ఎందుకు నేర్చుకోవాలంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ని యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమెజాన్ అనేది ఒక అప్లికేషన్. యాప్ అంటే యాప్ అంటాం కదా, అమెజాన్ యాప్. ఓకే. యూట్యూబ్ యాప్. యాప్ అంటే ఏపీపీ అంటే అప్లికేషన్ అని అర్థం అనమాట. ఓకే. అమెజాన్ అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తాం. అప్లికేషన్ అందరూ యూజ్ చేసుకోవడానికి యూజర్స్ ఉంటారు. యూజర్స్కి యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి విజిబుల్గా ఉండాలి కదా. ఓకే. ఆ యూజర్స్కి విజిబుల్గా ఉండడానికి మనం ఏం చేయాలి, ఒక అప్లికేషన్ సంబంధించిన యూఐ పేజ్ని క్రియేట్ చేయాలి. ఓకే. లెట్స్ సీ, ఐ విల్ రైట్ దోస్ వర్డ్స్. ఓకే. యూఐ. యూఐ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్.
ఆ యూజర్ ఇంటర్ఫేస్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఈ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి మనకేం కావాలి? ఈ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్కిల్స్ అన్ని మనకు కావాలి. ఓకే, ఇక్కడ మనకి ఈ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని మనకి ఎక్కడ కావాలి? మనం ఇప్పుడు ఈ యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి HTML, CSS, జావాస్క్రిప్ట్ అనే ఈ స్కిల్స్ మొత్తం మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఇలా ఈ యూజర్ ఫ్రెండ్ చూడండి ఎంత నీట్గా ఉందో అప్లికేషన్ అనేది. మనకి ఏ ప్రోడక్ట్స్ కావాలంటే ఆ ప్రోడక్ట్స్ చక్కగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు? జస్ట్ ఇక్కడికి వెళ్ళి నాకు మొబైల్ కావాలి, సెర్చ్ ఫర్ మొబైల్, ఇట్ విల్ షో ఆల్ ద మొబైల్స్. ఓకే, మొబైల్ అని సెర్చ్ చేశాను, మొబైల్స్ అన్ని చూపిస్తుంది. నాకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను మొబైల్స్లోకి వెళ్ళి, లేకపోతే పర్టికులర్గా ఆ మొబైల్ పేరు చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలాగా మనం మన యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్కి మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వాలి? యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అప్లికేషన్. అప్లికేషన్ చూడగానే ఓకే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడికి ఓకే ఓపెన్ చేసాము, ఓపెన్ చేయగానే ఓకే ఇక్కడ మనం ఏం చదవాల్సిన పర్లేదు, జస్ట్ రిఫ్రిజిరేటర్ బొమ్మ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ ఫ్రిడ్జ్లు ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. రిఫ్రిజిరేటర్ క్లిక్ చేస్తున్నాను, అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇలా ఇంత ఈజీగా మనం అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, యూజర్కి కంఫర్టబుల్గా ఉండేలాగా. దానికోసం మనం ఏమేమి నేర్చుకుంటున్నాం? HTML, CSS, జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఓకే, దానికన్నా ముందు ఏంటంటే మనము అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఎంత తెలుసుకోవాలి. మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయబోతున్నాం కదా, వెబ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, మొబైల్ అప్లికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ సి. ఐ విల్ గివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐ విల్ టేక్ వన్ డెస్క్టాప్. And also I will take one mobile. చూడండి, మనం ఇక్కడ అప్లికేషన్ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేశాను. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మొబైల్ అప్లికేషన్, మొబైల్ యాప్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డెస్క్టాప్ అప్లికేషన్ అండ్ వెబ్ అప్లికేషన్. నేను ల్యాప్టాప్ ఇస్తున్నాను, వెబ్ యాప్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఇక్కడ ఈ 3 అప్లికేషన్ మధ్య డిఫరెన్స్ మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ ఉందనుకోండి, ఐఫోన్లో రన్ అయిన కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ మనం నార్మల్ ఫోన్లో రన్ చేయలేం. కొన్ని నార్మల్ ఫోన్లో రన్ అయ్యే యాప్స్ ఉంటాయి, అవి మనం ఐఫోన్లో రన్ చేయలేం. అలాగా మొబైల్ యాప్కి, వెబ్ అప్లికేషన్స్కి, డెస్క్టాప్ అప్లికేషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ యాప్ అంటే మొబైల్లో మాత్రమే యూస్ చేయగలుగుతాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే డెస్క్టాప్లో మాత్రమే అప్లికేషన్ మనం రన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం కొన్ని సైట్లో ఏదైనా జాబ్ అప్లై చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా మనం అప్లై చేస్తున్నప్పుడు అక్కడ మనల్ని అడిగిద్ది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం ఆ టైంలో ఏం చేస్తాం? మొబైల్ అప్లికేషన్ మొబైల్లో వాడుతున్నప్పుడు ఏం చేస్తాం? అది డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయమంటది. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఆ ఫైల్ అక్కడ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేస్తాం. దీంట్లో చూపించట్లేదు, ఆల్రెడీ డెస్క్టాప్ కాబట్టి. మొబైల్ అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మోడ్లోకి ఓపెన్ చేస్తాం. అలా మన మొబైల్ అప్లికేషన్లో కొన్ని అప్లికేషన్ మాత్రం రన్ అవుతాయి. ఓకే, అలా డెస్క్టాప్ అప్లికేషన్లో ఓపెన్ అయ్యి డెస్క్టాప్లో. ఓకే, అలా
ఇలా మనం వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఓకే. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే అది మొబైల్‌లో ఓపెన్ అవుతుంది, డెస్క్‌టాప్‌లో ఓపెన్ అవుతుంది. బట్ వెబ్ అప్లికేషన్ రియల్ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అయితే ఉంది. లెట్స్ సీ. ఇక్కడ నేను ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేశాను. అదేంటి అమెజాన్ అని అనుకుందాం. అయితే ఫేస్‌బుక్ అనుకుందాం. నో అదర్‌వైజ్ ఇన్‌స్టాగ్రామ్ అనుకుందాం. నేను ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌ని ఇంటర్నెట్ లేకుండా యూజ్ చేయగలుగుతామా? ఇంటర్నెట్ లేకుండా మనం ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌ని యూజ్ చేయలేం. కాబట్టి మనకేం కావాలి? ఇంటర్నెట్ కావాలి. రైట్? ఇంటర్నెట్. ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ యూజ్ చేయడానికి మనకి ఇంటర్నెట్ గనక మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి. దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. అంతకన్నా పెద్ద టఫ్ టాస్క్ ఏం లేదు ఇక్కడ. ఓకే. వెబ్ అప్లికేషన్ అంటే ఏందంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ యూజ్ చేయడానికి మనం ఇంటర్నెట్ గనక యూజ్ చేస్తున్నాం అనుకో. దాన్ని ఏమంటామంటే వెబ్ అప్లికేషన్ అంటాం. ఓకే. ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ? ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతున్నాం. ఇంటర్నెట్ లేకపోతే అది రన్ అవుతాయా అప్లికేషన్స్? రన్ అవ్వవు. వెంటనే మనకు ఫోటోలు లోడ్ అవ్వవు, ఏమి లోడ్ అవ్వవు. ఓకే. ఇలా మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది. ఏదైనా ఒక అప్లికేషన్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతున్నామంటే, ఆ అప్లికేషన్ ఏమంటామంటే వెబ్ అప్లికేషన్ అంటాం. ఓకే. సి వెబ్ అప్లికేషన్ అంటే అది. ఏదైనా ఒక అప్లికేషన్‌ని మనం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యి, మనము గనక ఆ వర్క్‌ని గనక ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటామనమాట. ఓకే. ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి? వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనకేం గావాలి? వెబ్ టెక్నాలజీస్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మన టాస్క్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చూసాం ఇక్కడ మొబైల్ అప్లికేషన్ అంటే ఏంటి? డెస్క్‌టాప్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇవన్నీ చూసాము. ఓకే. ఈ మొబైల్ అప్లికేషన్స్‌ని వీటన్నిటిని క్రియేట్ చేయడానికి మనకు కొన్ని టెక్నాలజీస్ కావాలి. రైట్? దానికన్నా ముందు టేక్ వన్ సైడ్ హెడ్డింగ్ యాస్ వెబ్ అప్లికేషన్. ఓకే. వెబ్ అప్లికేషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఒక డెఫినిషన్ రాయండి. తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకే. వెబ్ అప్లికేషన్ ఈస్ అన్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ ఈస్ అన్ అప్లికేషన్ or a software which is open or accessed using sorry స్టక్ అయిపోయింది. వెయిట్. using the browser and internet. ఓకే. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్ ఈజ్ అన్ అప్లికేషన్ which is used to which is open or accessed using the బ్రౌజర్ ఆర్ ఇంటర్నెట్. ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ఒక అప్లికేషన్ మనం రన్ చేస్తున్నామో దాన్ని వెబ్ అప్లికేషన్ అని అంటాం. ఓకే. ఈ డెఫినిషన్ రాసుకోండి. ఇక మీరు రాసే పనేం లేదు. నేను మొత్తం మీకు పాస్ చేస్తాను. ఓకే. ఇదొక్కటి రాసుకొని చాలు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. మీరు ఈ ఆర్కిటెక్చర్‌ని మీరు అర్థం చేసుకోవాలి బాగా. ఓకే.
లలిత 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 నువ్వు టైప్ చేస్తున్నావు ఇదంతా ఈ గీతలన్నీ నీవే. పోవట్లేదు ఇప్పుడు, నువ్వు రిమూవ్ చేస్తే ఓకే. లీవ్ 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 లీవ్. సార్ నేను స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను, ఎందుకంటే ఈ గీతలన్నీ పోవాలి. ఓకే పోయినాయి. చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో చూసాము. Web application is an application or a software which is open or accessed using the browser or and the internet. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మనం ఒక మన అప్లికేషన్లోకి వెళ్తున్నట్టు అనమాట. ఏదైనా స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే కొంచెం చాట్ బాక్స్లో నాకు రిప్లై ఇవ్వండి. మై వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. ఇప్పుడు అదర్వైజ్ ఐ విల్ రిమూవ్ ఇయర్. ఇప్పుడు వినిపిస్తుందా చూడండి ఒకసారి. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఇక్కడ నుంచి మీరు రియల్గా వెబ్ అప్లికేషన్లోకి రెడీ అవుతున్నాడు అనమాట. ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ చూడండి. ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ మీకు అర్థమైతే ఎంటైర్ మీరు ప్రాజెక్ట్ చేసి అసలు మీరు మీ కోర్స్ అయిపోయి లేకపోతే మీరు కంపెనీకి వెళ్ళినా ఏదైనా ఎక్కడికి వెళ్ళినా మనం ఇది అప్లికేషనే, వెబ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ మన బ్రెయిన్ లో ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. మనం ఏ పని చేసినా, మనం ఏ కోర్స్ నేర్చుకుంటామో ఓహో ఇలా ఈ ఆర్కిటెక్చర్ ద్వారా మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నామా, ఇది నేర్చుకోవడానికి ఇలా ఉపయోగపడుతుందా, ఇది నేర్చుకోవడం వల్ల మనం ఇక్కడ అప్లై చేస్తామా, ఇక్కడ డిప్లాయ్ చేస్తామా, ఈ డేటాబేస్ లో ఇలా స్టోర్ చేస్తామా, ఇలా తీసుకుంటామా, మన డేటాని అంతా తీసుకుంటామా, ఇలా డిలీట్ చేస్తామా, అప్డేట్ చేస్తామా అని మనకు అర్థం అవుతుంది అనమాట. ఓకే లెట్స్ సీ. ఇక్కడ నేను ఏమనుకున్నా అంటే దీన్ని ఈ పేజ్ని ఫ్రంట్ ఎండ్ అనుకుంటున్నాను. ఓకే, మనం ఇక్కడ ఇందాక అప్లికేషన్ ఓపెన్ చేసాం కదా, దీన్ని ఏమన్నాం, యూఐ పేజ్ అన్నాం. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేసి క్రియేట్ చేసేదాన్ని యూఐ అంటాం. ఓకే, రియల్ టైంలో ఫ్రంట్ ఎండ్ అంటారు, యూఐ డెవలపర్ అంటారు అనమాట. మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూఐ డెవలపర్ అంటాం. ఓకే, దీన్ని ఏమన్నామంటే మనం ఫస్ట్ మన భాషలో రాసుకుందాం, ఫ్రంట్ ఎండ్. ఓకే, ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్. ఇలా 3 layers గా మన సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఇదేమో డేటాబేస్ అని చూసుకున్నాను. ఓకే, లెట్స్ సి. ఒక విషయం చెప్పాలి ఏంటంటే 40 minutes తర్వాత కాల్ కట్ అవుతుంది. కట్ అయినాక వెంటనే మీరు ఏం చేస్తారంటే, మీకు నేను టీమ్స్ లింక్ పెట్టా కదా, టీమ్స్ అని మీట్ లింక్, ఆ మీట్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఓకే, 40 minutes లో కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఈ 3 layers గురించి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయడానికి మనకి ఏ టెక్నాలజీస్ కావాలి, బ్యాక్ ఎండ్కి ఏ టెక్నాలజీస్ కావాలి, డేటాబేస్కి ఏ టెక్నాలజీస్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ ఎండ్ పేజ్ క్రియేట్ చేయాలనుకోండి, దానికోసం మనకి ఏ టెక్నాలజీస్ కావాలి, HTML, CSS,
అండ్ జావా స్క్రిప్ట్ కావాలి బేసిక్గా. ఈ 3 స్కిల్స్ వస్తే మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 స్కిల్స్ అనేవి రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాక్ ఎండ్ మనం క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్స్ అనుకోండి, జావా కావాలి, పైథాన్ అయితే పైథాన్, .NET అయితే .NET, PHP అయితే PHP, ఏదైతే అది ఆ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. దానికోసం మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్స్ అనుకోండి, మీరు పైథాన్ అయితే పైథాన్ అనుకోండి, జావా ఆర్ పైథాన్, జావా ఆర్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ లేకపోతే పైథాన్ డెవలపర్స్ అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు? దాంతో పాటుకు సంబంధించి ఓకే జావా నేర్చుకుంటారు, దానికి సంబంధించిన అడ్వాన్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, అడ్వాన్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇంకా దానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫ్రేమ్ వర్క్స్ అనుకోండి, ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటారు. లైక్ జేడీబీసీ అడ్వాన్స్ కాన్సెప్ట్, హైబర్నెట్, స్ప్రింగ్ బోట్ అనేవి ఫ్రేమ్ వర్క్. హైబర్నెట్, స్ప్రింగ్ బోట్, సారీ, ఇలా ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటారు జావాలో అయితే. ఓకే, ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు డేటాబేస్ కోసం ఏం నేర్చుకుంటాము? MySQL కానీ ఒరాకిల్ కానీ డేటాబేస్ నేర్చుకుంటాం. MySQL ఆర్ ఒరాకిల్ డేటాబేస్ ఏదో ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది, అన్ని నేర్చుకోవాల్సిన పని లేదు, ఏదైనా ఒకటే పని చేస్తాయి. ఇప్పుడు పైథాన్ చేసిన పని జావా కూడా చేస్తుంది, కాకపోతే చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. అలానే MySQL డేటాబేస్ చేసిన పని ఒరాకిల్ డేటాబేస్ కూడా చేస్తుంది. మన కంపెనీలో ఏది ఎక్కువ వాడుతున్నారు అనేది క్రైటీరియా అనమాట. ఒరాకిల్ ఇప్పుడు ఎక్కువ కంపెనీల్లో MySQL డేటాబేస్ వాడుతున్నారు, సో మనం కూడా MySQL డేటాబేస్ నేర్చుకుందాం. ఓకే, ఈ స్కిల్స్ అన్ని మనం నేర్చుకోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో: HTML, CSS, జావా స్క్రిప్ట్, జావా, అడ్వాన్స్ జావా కాన్సెప్ట్స్, ఫ్రేమ్ వర్క్స్, జేడీబీసీ, హైబర్నెట్, స్ప్రింగ్ బోట్, MySQL డేటాబేస్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ క్లాస్ జాయిన్ అయినందుకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, వెబ్ టెక్నాలజీస్ నేర్చుకోబోతున్నారు. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇది నేర్చుకొని ఏం చేస్తారు? ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఏం చేయాలి? బ్యాక్ ఎండ్ తో కనెక్ట్ చేయాలి. ఓకే, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫ్యూచర్లో ఏదైనా విషయం నేర్చుకుంటున్నారు అనుకోండి, కొత్త విషయాన్ని, ఖచ్చితంగా దీంతోనే కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏది నేర్చుకున్నా దీంతోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దీన్ని లైట్ తీసుకోకండి, ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేశాను? ఓకే, నేనైతే మన బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి అయితే కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రంట్ ఎండ్ నుంచి మళ్ళీ బ్యాక్ ఎండ్ నుంచి ఏం చేయాలి? డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. ఎందుకు కనెక్ట్ అవ్వాలి అసలు ఏంటో కూడా చెప్తాను, చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓకే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతున్నాం, మళ్ళీ వెనక్కి రావాలి. 10 minutes క్లాస్ కట్ అవుతుంది, వెంటనే దానిలో జూమ్ మీట్ పెట్టాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి, డేటాబేస్ నుంచి మళ్ళీ బ్యాక్ ఎండ్కి, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తున్నాం. ఇదనమాట క్లయింట్. మనం రిక్వెస్ట్ ఎలా పంపించాలి, రెస్పాన్స్ ఎలా తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ HTML నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది దీన్ని మొత్తం నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఓకే, దీన్ని మొత్తం నేర్చుకుంటే ఏమంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. టుడే ఇస్ డెమో క్లాస్, డోంట్ వరీ. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారనమాట. ఓకే, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కదా, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఈ స్కిల్ అన్ని వచ్చి ఉండాలి. ఈ స్కిల్స్ అన్ని వస్తేనే వాడు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కదా. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని ఎలా నేర్చుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో HTML నేర్చుకోబోతున్నాం.
ఓకే, హెచ్టిఎంఎల్. Okay, let's see. I will increase the size. మనం ఏం నేర్చుకుంటున్నాం? HTML నేర్చుకోబోతున్నాం. అసలు ఫస్ట్ HTML అంటే ఏంటి, HTML ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఓకే, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అసలు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ ఏంటి? ఓకే, హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. చూడండి, ఫస్ట్ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, లైక్ కొండవీడి ఫోర్ట్ అని సెర్చ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొండవీడి ఫోర్ట్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఏం చూపిస్తున్నాయి, కొన్ని లింక్స్ కనబడుతున్నాయి. ఓకే, ఈ లింక్ మీద మనం క్లిక్ చేయగానే ఏం చేస్తుంది, అది వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వేరే పేజ్కి తీసుకెళ్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ చూపిస్తుంది. అంటే ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ కొండవీడి ఫోటోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం క్లిక్ చేస్తున్నాం ఇలా. ఓకే, అంటే ఏంటి, ఏదైనా ఒక లింక్ ఉంది లేకపోతే ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని మనం క్లిక్ చేయగలుగుతున్నాం అనుకోండి. ఆ క్లిక్ చేసే ఇమేజెస్ కానీ ఏదైనా లింక్స్ కానీ అవన్నీ మనం HTML యూస్ చేసి క్రియేట్ చేస్తాం. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది పాయింట్. ఓకే, లెట్స్ సీ. ఓకే, అలా క్లిక్కబుల్ లింక్స్ మనం క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసేదే హైపర్ టెక్స్ట్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, క్లిక్కబుల్ టెక్స్ట్. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్. హైపర్ టెక్స్ట్ అంటే బేసిక్ ఇంపార్టెంట్. ఓకే, ఇవే అడుగుతారు ఇంటర్వ్యూలో. హైపర్ టెక్స్ట్ మీన్స్ క్లిక్కబుల్ టెక్స్ట్. అండ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఎనీవన్ నోస్? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలుసా మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చెప్పిన వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు. కొత్తగా క్లాస్లో జాయిన్ అయ్యే ఎవరైనా తెలిస్తే చెప్పండి. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఓకే, లెట్స్ సీ. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే బ్రౌజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకున్నాం, నేను మీ క్లాస్ తెలుగులో చెప్తున్నాను, లేకపోతే ఇంగ్లీష్లో చెప్తాను, లేకపోతే హిందీలో చెప్తాను. ఎందుకంటే మీకు ఆ లాంగ్వేజ్ వచ్చు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, లైక్ దట్. ఇప్పుడు బ్రౌజర్కి ఏం అర్థం అవుతుంది అంటే మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే అర్థం అవుతుంది అనమాట. ఓకే, బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మార్కప్ లాంగ్వేజ్. లెట్స్ సీ, ఇక్కడ చూద్దాం. వాట్ browser can understand? Browser can understand only markup language. Browser can understand నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తానని అనిపిస్తే ఇక్కడ చాట్ బాక్స్లో చాట్ మెసేజ్ పెట్టండి, నేను కొంచెం స్లో అవుతాను. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఫ్రెష్గా వినే వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం. ఓకే, బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మార్కప్ లాంగ్వేజ్. చూద్దాం, లెట్స్ సీ. బ్రౌజర్కి ఏం అర్థం అవుతుందంట, ఓన్లీ మార్కప్ లాంగ్వేజ్ అర్థం అవుతుందంట. అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనకు తెలియదు, బ్రౌజర్ అర్థం చేసుకోవడం తర్వాత సంగతి. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే బ్రౌజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. బ్రౌజర్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏ లాంగ్వేజ్ అర్థమైంది, మార్కప్ లాంగ్వేజ్ అర్థమైంది. ఓకే, ఆ మార్కప్ లాంగ్వేజ్లో ఏముంటాయంటే ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ని యూస్ చేసుకొని మనం HTML-లో డాక్యుమెంట్స్ని అండ్ బ్రౌజర్స్ని అన్నిటిని మనం ట్యాగ్స్ తీసుకొని క్రియేట్ చేస్తాం. ఆ ట్యాగ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే
ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ లో మనం ట్యాగ్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఒక ట్యాగ్ ని మనం అలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని ట్యాగ్ అంటాం. ఓకే, ట్యాగ్ కి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హైపర్ టెక్స్ట్ అంటే క్లికబుల్ టెక్స్ట్, మార్కప్ లాంగ్వేజ్ అంటే బ్రౌజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే, బ్రౌజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే చాలు, తర్వాత నేను ఏం చెప్పినా మీకు అర్థమైపోతుంది. హైపర్ టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్ ఉండిద్ది, ఆ టెక్స్ట్ మీద నేను క్లిక్ చేయగానే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైతే రాస్తున్నామో కోడ్, ఆ కోడ్ మార్కప్ లాంగ్వేజ్ లో ఉన్న కోడ్, తెలుగులోనో ఇంగ్లీష్లోనో లేకపోతే అలా డిఫరెంట్గా ఉండేది కాదు, మార్కప్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. అది మాత్రమే బ్రౌజర్కి అర్థమైంది. బ్రౌజర్ అంటే ఏంటిది? ఇది బ్రౌజర్. ఓకే, ఇది బ్రౌజర్. ఈ బ్రౌజర్కి ఏం అర్థం అవుతుంది? మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమైంది. ఓకే, కాబట్టి ఆ మార్కప్ లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి మనం ఆ మార్కప్ లాంగ్వేజ్ లోనే మనం కోడ్ రాయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫైల్స్ ని సేవ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఒక ఇమేజ్ ని సేవ్ చేస్తున్నాం అనుకోండి, ఎలా సేవ్ చేస్తాం? .png అని. ఓకే, జావా పైథాన్ ఫైల్ అనుకోండి, .python ఫైల్ అని. ఓకే, లేకపోతే .java ఫైల్ అనుకోండి, .java అని. ఇలా సేవ్ చేస్తాం కదా. సేమ్ లైక్ దట్ HTML ఫైల్ ని .html అని సేవ్ చేస్తాం. ఓకే, .html అని సేవ్ చేస్తాం. ఓకే, .html అని సేవ్ చేస్తాం అనమాట. ఈ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 2 minutes. ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ వెబ్ టెక్నాలజీస్ లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ బేసిక్ కంటెంట్ అనమాట. చాట్ బాక్స్ లో రిప్లై అంటే అర్థమైందా లేదో? ఐ నీడ్ రిప్లై ఫ్రమ్ యువర్ సైడ్, బికాస్ ఎందుకంటే నేను ఫాస్ట్గా వెళ్తున్నానా స్లోగా వెళ్తున్నానా మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఎస్ లలిత, ఎస్ ఆకాష్, ఎస్. ఓకే, ఎందుకంటే నేను చెప్తూ వెళ్తున్నప్పుడు నేను ఫ్లోలో వెళ్తూ ఉంటాను కదా. మీరు చెప్పారనుకోండి, మీరు ఎక్కడైనా డౌట్ వస్తే సార్ డౌట్ అని మెసేజ్ పెట్టండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకే, ఓకే, గుడ్. నెక్స్ట్ ఈ క్లాస్ కట్ అయిపోగానే వెంటనే జూమ్ మీటింగ్ లింక్ లో మీట్ లింక్ లో జాయిన్ అవ్వండి. నేను ఈ నోట్స్ మీరు షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కొంచెం కంటెంట్ ఉంది, దాన్ని కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా అసలు ట్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ. ఓకే, హైపర్ టెక్స్ట్, క్లికబుల్ టెక్స్ట్, మార్కప్ లాంగ్వేజ్, బ్రౌజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఇక్కడ మనం వెబ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? వెబ్ టెక్నాలజీలో ఏమి ఉంటాయి? HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, Node.js, ఇవన్నీ వెబ్ టెక్నాలజీ కింద వస్తాయి. బేసిక్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ బేసిక్. ఓకే, నెక్స్ట్ ఈ ఫుల్ స్టాక్ అప్లికేషన్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీరు ఏ నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో డెవాప్స్ నేర్చుకున్నా కానీ ఇదే ఉంటుంది అక్కడ. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం ఈరోజు? ఇక్కడ వెబ్ టెక్నాలజీస్, దాన్ని ఏమంటాం? వెబ్ టెక్నాలజీస్ ఏమంటాము? UI టెక్నాలజీస్ అంటాం. UI అంటే